ఈ దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏడ్చుకుంటూ, ప్రభువా నా హృదయంలో ఒక నూతనమైన మనసు స్థిరముగా పుట్టించు ప్రభువా. నా మనసు మాలేదు, చంచలత్వం ఉంది ప్రభువా, చంచలత్వం ఉంది. నీవు అభిషేకించబడిన వ్యక్తినే, నీవు ఎన్నుకున్న రాజునే. నా హృదయం స్థిరంగా లేదు ప్రభువా, నా మనసు స్థిరంగా లేదు ప్రభువా. ఇదిగో మందిరంలో ఉన్నంత వరకు యేసు ప్రభువా స్తోత్రం 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 హల్లెలూయా. ప్రభువా నా కుటుంబాన్ని మార్చు, ప్రభువా నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, ఈ పిలిగుండ్ల ప్రజలను మార్చు అని కన్నీటితో ఏడుస్తున్నా ప్రభా. మంచిదే. ఎప్పుడైతే మందిరము దాటి పోతానో, ఎవరైనా కలుస్తారో, అక్క ఆ సీరియల్లో నేను ఏం జరిగిందే, నేను పొద్దున రాలేదు చర్చికి పోయినా అని అడుగుతున్నా ప్రభా. ఎవరైనా కలిసిన వెంటనే ఆమె దగ్గర ఎందుకు పోతావు అని సారీ చెప్తున్నా ప్రభా. బయటికి పోతే చూడకూడనివి చూస్తున్నా ప్రభువా, బయటికి పోతే ఆలోచన చేయకూడనివి నా హృదయంలో పుడుతున్నాయి ప్రభువా. బయటికి పోతే ఇదిగో ఇష్టానుసారమైన మనసు ఇష్టానుసారంగా సంచరిస్తుంది, ఈ లోకం వైపు సంచరిస్తుంది, ఈ లోకపు ఆలోచనల వైపు సంచరిస్తుంది, ఈ లోకపు కార్యక్రమాలన్నింటిలో పాల్గొనాలని ఆశ పుడుతుంది ప్రభువా. స్థిరమైన మనసిమయ్య. మందిరంలో ఉన్నప్పుడు దేవుడు దేవుడు అంటున్నాయ్యా, మందిరం నుంచి బయటికి పోయిన తర్వాత లోకం లోకం అంటున్నాయ్యా. స్థిరం లేదయ్యా, స్థిరం లేదయ్యా, స్థిరం లేదయ్యా అని కన్నీటితో ఏడుస్తూ ఉన్నాడంట. ఆమెన్ హల్లెలూయా.